అందరికీ నా వాయిస్ అనేది క్లియర్గా ఉందా? ఫస్ట్ కన్ఫర్మ్ చేయండి అందరూ కూడా ఒకసారి. ఎవ్రీవన్ ఓకే. సి గైస్, మనకి ఈరోజు సెషన్లో మనం మొన్నటి క్లాస్లో ఏం చెప్పుకున్నామండి? డెమో క్లాస్ చెప్పామా? మొన్నటి క్లాస్లో ఏం చెప్పుకున్నాం? ఎవరు చెప్తారు? ఎస్ఏపి అంటే ఏంటి, ఈఆర్పి అంటే ఏంటో చెప్పుకున్నాము మొన్నటి క్లాస్లో. ఎవరు చెప్తారు? ఎస్ఏపి అంటే ఏంటి, ఈఆర్పి అంటే అయిందా, లేకపోతే ఎస్ఏపి ఎఫ్ఐసిఓ గురించి మాట్లాడుకున్నామా? ఒక్క నిమిషం, ఇది టుడే క్లాస్ డౌన్లోడ్ హియర్ అని పెట్టాం మనం. ఓకే, ఇది మొన్నటి క్లాస్లో ఏం డిస్కస్ చేసామో మనం ఒకసారి చూస్తాను. S4 హనా గురించి డిస్కస్ చేశానా? S4 హనా డిస్కస్ చేశానా? ఓకే, ఇక్కడ లాస్ట్ క్లాస్లో మనం ఎక్కడ దాకా వచ్చాం మనం? ఓకే, S4 హనా ఎస్ఏపి మాట్లాడాం, ఓన్లీ ఎఫ్ఐసిఓ గురించి మాట్లాడాం, అంతే కదా? రైట్. సో మరి ఈరోజు సెషన్లో మనం S4 హనాకి, అలాగే మనకి హనాకి, ఈసీసీకి సో బేసిక్గా మనకి డిఫరెన్సెస్ ఏంటి అనే దాని గురించి మనం ఈరోజు సెషన్లో మాట్లాడుకుందాం. ఓకేనా? సో చాలామంది స్టూడెంట్స్ కంప్లీట్గా నాన్ ఎస్ఏపి బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు కాబట్టి సో ఫస్ట్ నేను బేసిక్గా కొన్ని 5 క్లాసెస్ బేసిక్ సెషన్స్ ఏమైతే ఉంటాయో స్లోగా మెల్లగా వెళ్దాము, కంగారు లేకుండా. సో మనకి ఆల్రెడీ చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఓకే, ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే సో వెంటనే రిజిస్ట్రేషన్ సంబంధించి మనకి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చాము, గూగుల్ పే, ఫోన్పే. ఓకే, సో ఈ నెంబర్కి మాత్రమే మీరు పేమెంట్ అనేది చేయాలి, వేరే ఇతర నెంబర్లకి పేమెంట్ అనేది చేయకండి. ఓకే, సో అలాగే రిజిస్ట్రేషన్ సంబంధించి మీకు ఆల్రెడీ ఎవ్రీ టైమ్ అడ్మిన్స్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా చార్ట్లో పెట్టారు మీకు. ఓకే, సో ఈ చార్ట్లో పెట్టిన డీటెయిల్స్ మీరు ఎవరైతే అడ్మిన్స్ ఉన్నారో వెంటనే మీరు కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటంటే, వన్స్ మీరు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు చాను ఎస్కే ఐడికి, సో అలాగే మనకి షేక్ బాబ్జీ ఐడికి, సో చాను ఎస్కే అలాగే షేక్ బాబ్జీ ఈ 2 ఐడీస్కి మీ పేమెంట్ స్క్రీన్ షాట్ అనేది అప్లోడ్ చేయాలి. సో ఈ దీనికి మీరు అప్లోడ్ చేయాలి, అలాగే మీరు దీనికి కూడా మీ పేమెంట్ స్క్రీన్ షాట్ అనేది అప్లోడ్ చేయాలన్నమాట. ఓకే, సో ఇది మనం తెలుసుకోవాల్సిన పాయింటర్స్ ఏంటి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఎవరైనా ఈరోజే జాయిన్ అయ్యాము అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సో ఈరోజే జాయిన్ అయ్యాం. ఎవరండి ఈరోజే మీరు జాయిన్ అయ్యారా? సో ఎవరైనా ఈరోజే జాయిన్ అయ్యా అన్న వాళ్ళు మిస్ అయిన క్లాసులు, అంటే మిస్ అయిన ఏమీ లేదు, జస్ట్ బేసిక్ క్లాసులే. సో ఆ వీడియోస్ నేను చార్ట్లో పెడతాను. ఓకే, ఇక్కడ చార్ట్లో పెడతాను చూడండి, మీకు డెమో క్లాస్ 1, 2 అని చెప్పి ఇక్కడ ఇచ్చారు చూడండి. ఓకే, క్లాస్ 1 ఇక్కడే ఉంది. సో ఈ డెమో క్లాస్ అంటే బేసిక్గా అదే పెద్ద ఇదేమీ కాదు, చిన్నవే. ఇక్కడ మీకు ఇచ్చారు క్లాస్ 1, క్లాస్ 2. ఇది డెమో క్లాస్ 1. ఓకే, చార్ట్లో పెడుతున్నాను, మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటారేమో అని. మనకి ఫస్ట్ క్లాస్ ఏమీ కాదు, లెక్క ఏమో కాదు, క్లాస్ కింద లెక్క కాదు, ఊరికే స్టూడెంట్స్ డౌట్స్ ఇవన్నీ క్లియర్ చేసినవి. ఇది 2వ క్లాసు. ఓకే, సో మనకి ఇది 3వ క్లాస్. ఓకే, సో కాబట్టి ఇక్కడ క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3. ఓకే, సో మనకి మొత్తం 3 క్లాసెస్ ఉన్నాయి, క్లాస్ 1, క్లాస్ 2 అండ్ క్లాస్ 3. ఓకే, సో మనం ఈ 3 క్లాసెస్ సంబంధించి మనకి లింక్స్ అనేది ఇక్కడ షేర్ అనేది చేయటం జరిగింది. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే నిన్నటి క్లాస్, ఇది బేసిక్ ఎస్ఏపి అంటే ఏంటి, ఈఆర్పి అంటే ఏంటి అన్నది
ఇది జస్ట్ ఎఫ్ఐసిఓ అంటే ఏంటన్నది 2 క్లాసెస్ అనమాట. ఇది బేసిక్గా స్టూడెంట్స్ అడిగే డౌట్స్, క్వరీస్ దానికి సంబంధించినవి మనం ఇక్కడ పెట్టాం. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకేం డౌట్స్ లేవు కదా, అందరికీ కూడా క్లియర్ కదా? సో మరి ఈరోజు కాన్సెప్ట్ మనం జనరల్గా ఉండే డౌట్స్, స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామందికి ఉండే డౌట్స్ ఏంటి, అసలు S4 హనా అంటే ఏంటి, హనా అంటే ఏంటి, అలాగే మనకి ఈసీసీ వర్షన్ గురించి చెప్పండి. ఓకే, ఈ మూడింటికి సంబంధించిన డౌట్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ఓకే, సో అసలు దీని గురించి తెలుసుకోవడం కూడా మనకి ఇంపార్టెంటే. ఎందుకంటే వన్స్ మనం కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఏ వర్షన్లో పనిచేస్తున్నావు S4 హనాలో దాని గురించి చెప్పు, ఇలాంటివి అడుగుతూ ఉంటారు. సో లేదా మనం ఆన్ ప్రిమైసా, ప్రైవేట్ క్లౌడ్లోనా, పబ్లిక్ క్లౌడ్లోనా, ఎందులో పనిచేసావు చెప్పు అని అడుగుతూ ఉంటాం. కాబట్టి ఇలాంటి విషయాలు మనం తెలుసుకోవడం ద్వారా మనం రానున్న రోజుల్లో వన్స్ మనం కంపెనీలోకి స్విచ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏం చేయాలి అనేది ఒక గ్లాన్స్ అయితే మనకి ఉంటుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏంటి? ఓకే, సో S4 హనా, ఈసీసీ హనా డిఫరెన్సెస్ ఈరోజు నేను లైట్ టచ్ అప్ చేస్తాను. రేపు పొద్దున మళ్ళీ ఇంకొంచెం ఇన్డెప్త్గా వెళ్తాను. ఓకే, ఈసీసీ అంటే మనకి ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్ అని అంటారనమాట. సో S4 హనా అంటే ఈసీసీ ఈజ్ నథింగ్ బట్ ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్ అని. సో మనకి S4 హనా అంటే మనకి ఓకే, ఇట్స్ లైక్ సాఫ్ట్వేర్ అనమాట. ఇది కూడా మనకి సాఫ్ట్వేరే. ఇది అడ్వాన్స్డ్ వర్షన్ అనమాట, ఇది ఓల్డ్ వర్షన్. సో ఇది మనకి S4 హనా అనేది మనకి అడ్వాన్స్డ్ వర్షన్ అనమాట. ఈసీసీ అనేది మనకి ఓల్డ్ వర్షన్, S4 హనా అనేది మనకి అడ్వాన్స్డ్ వర్షన్ అని చెప్తాం మనం. ఓకే, సో ఈసీసీ ఈజ్ నథింగ్ బట్ ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్. ఇట్స్ లైక్ ఏ ఓల్డ్ వర్షన్. S4 హనా ఈజ్ నథింగ్ బట్ అడ్వాన్స్డ్ వర్షన్. సో కాబట్టి ఈసీసీ అనేది ఓల్డ్ వర్షన్, S4 హనా అనేది అడ్వాన్స్డ్ వర్షన్. 2 పాయింట్లు మనకి తేలిపోయాయి. ఓకే, సో మనకి దీంట్లో చాలా ఫీచర్స్ ఉంటాయి, దీంట్లో మనకి చాలా తక్కువ ఫీచర్స్ ఉంటాయి, దీంట్లో మనకి చాలా ఎక్కువ ఫీచర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో మనకి ఎస్ఏపిలో ఈసీసీ ఏదైతే ఉందో ఇది లాస్ట్ 25 ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉంది. ఎస్ఏపిలో మనకి ఈసీసీ ఏదైతే ఉందో ఇది మార్కెట్లో కొత్తగా వచ్చిన వర్షన్ ఏమి కాదు. ఇది మార్కెట్లో మనకి దగ్గర 25 ఇయర్స్ ఇది మార్కెట్లో మనకి రిలీజ్ అయిన వర్షన్ అనమాట. ఓకే, 25 ఇయర్స్ మార్కెట్లో రిలీజ్ అయిన వర్షనే ఈసీసీ. ఓకే, సో ఈ S4 హనా ఏదైతే ఉందో ఓకే, సో ఈసీసీ ఏదైతే ఉందో మార్కెట్లో మనకి 25 ఇయర్స్ బ్యాక్ నుంచి ఈసీసీ వర్షన్ మార్కెట్లో వచ్చేసింది. సో ఈ S4 హనా వర్షన్ ఏదైతే ఉందో ఇది 2015 నుంచి మార్కెట్లో ఉంది. ఓకే, 2015 నుంచి మార్కెట్లో ఉంది. అలాగే మనకి హనా అనేది ఏంటంటే హనా అంటే డేటాబేస్ అని అర్థం. అంటే మనం సింపుల్గా మాట్లాడితే S4 హనా ఏదైతే ఉందో సో ఇట్స్ లైక్ ఎ డేటాబేస్. ఓకే, అందరికీ అర్థమవుతుంది కదా? S4 హనా ఏదైతే ఉందో ఇది ఒక డేటాబేస్ అని అర్థం. ఈసీసీ ఏదైతే ఉందో ఓల్డ్ వర్షన్, S4 హనా ఏదైతే ఉందో అడ్వాన్స్డ్ వర్షన్, హనా ఏదైతే ఉందో ఇది డేటాబేస్ అని అర్థం. ఓకే,
సో అలాగే ఈసీసీ వర్షన్ మనకి 25 years మార్కెట్లో ఉంది. ఎస్వా హనా ఏదైతే ఉందో మనకి, సో మనకి 2015 నుంచి వచ్చింది. అలాగే హనా డేటాబేస్ ఏదైతే ఉందో, సో ఈ హనా డేటాబేస్ ఏదైతే ఉందో, సో 2010 నుంచి మార్కెట్లో ఉందన్నమాట. ఈ హనా డేటాబేస్ ఏదైతే ఉందో మార్కెట్లో మనకి 2010 నుంచి ఉంది మార్కెట్లో. ఓకేనా? సో కాబట్టి మనం తెలుసుకోవాల్సిన పాయింటర్స్ ఏంటి అంటే, సో ఇది ఓకే. సో మరి S/4HANAలో హనా అంటే డేటాబేస్ అని చెప్పుకున్నాం మనం. ఈసీసీ మరి ఎప్పుడు వైండ్ అప్ అయిపోతుంది మార్కెట్లో అంటే, ఈసీసీ ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు 2G ఉంది. 2G ఎండ్ ఎలా అవుతుంది? సమ్ ఫిక్స్డ్ డేట్ పెడతారు. ఈ డేట్ కల్లా ఇంకా 2G ఉండదు అన్నట్టు. 2G 5G లాగా అనమాట సింపుల్గా మాట్లాడితే. సో ఈసీసీ విల్ బి గోయింగ్ టు అవుట్డేటెడ్ 2027లో మార్కెట్లో చాలా వరకు అవుట్డేటెడ్ అయిపోతుందని చెప్తున్నారు. ఇది అవుట్డేటెడ్ వర్షన్ అనమాట. S/4HANA ఏదైతే ఉందో ఇది మనకి మార్కెట్లో 2040 వరకు S/4HANA మారదు. ఓకే. సో S/4HANAలో 2040 వరకు S/4HANA ఉంటుందని ఎక్స్పర్ట్స్ అంచనా. తర్వాత ఏం మారుస్తారో మనకు తెలియదు. ప్రస్తుతానికైతే 2040 వరకు మనం సేఫ్ జోన్. ఓకే. సో కొత్త కొత్త ఫీచర్స్ ఎస్ఏపిలో వస్తూ ఉంటాయి. అవన్నీ మనం నేర్చుకుంటూ ఉంటాం. మనం ముందుకెళ్తూ ఉంటాం. సో ఐటీ అంటే ఎప్పుడైనా సరే మనకి ఐటీలో ఎప్పుడైనా సరే న్యూ ఫీచర్స్ వస్తూ ఉంటాయి. అవి నేర్చుకుంటూ వెళ్ళాలి. అంతేగాని ఒకసారి నేర్చుకుంటే మనం లైఫ్ లాంగ్ ఇంకా హ్యాపీగా పడుకోవడానికి నాన్ ఐటీ కాదు. నాన్ ఐటీలో ఏంటంటే ఏదైనా కంపెనీలో జాయిన్ అయితే ఓకే. సో ఒక వర్క్ సేమ్ వర్క్ మళ్ళీ రిపీటెడ్గా కొన్ని సంవత్సరాల వరకు అదే చేసుకుంటూ వెళ్తాం. కానీ ఐటీలో ఏంటంటే డే బై డే మనకి కొత్త కొత్త థింగ్స్ అనేవి ఉంటాయి. కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. కాబట్టి ఎంత నేర్చుకుంటే అంత డబ్బులు. అందుకే చూడండి, నిన్న కాక మొన్న కంప్లీట్ చేసుకున్న బీకామ్ అబ్బాయి లేదా సారీ బీటెక్ అబ్బాయి ప్యాకేజ్ 20 lakhs 30 lakhs 40 lakhs ఎందుకు అంత ఇస్తున్నారు? ఎందుకంటే వాడు ఏదో కనిపెడతాడు కాబట్టి. ఇక్కడ మనం కొత్తగా ఏం కనిపెట్టాల్సిన అవసరం లేదు. ఎస్ఏపీ కూడా ఆల్రెడీ కనిపెట్టేశాడు. దాన్ని ఎలా యూజ్ చేయాలో మనకు తెలిస్తే చాలు. అర్థమైందా అందరికీ కూడా? కాబట్టి మనకి S/4HANA ఏదైతే ఉందో ఇది మార్కెట్లో 2040 వరకు మార్కెట్లో ఇది ఉంటుంది. ఇంకా ఎటువంటి డౌటే లేదు. ఈ హనా అనేది 2010 అనమాట. ఓకేనా? సో ఈ హనా డేటాబేస్ ఏదైతే ఉందో 2010 వరకు ఉంటుంది. S/4HANA 2040 వరకు ఉంటుంది. ఇది 2027లో మనకి ఈ వర్షన్ అనేది అవుట్డేటెడ్ వర్షన్ అయిపోతుంది అనమాట. ఓకేనా? సో వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? నెక్స్ట్ స్టెప్ ఏంటి? వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ ఈసీసీకి S/4HANAకి డిఫరెన్సెస్ మనకి ఇంటర్వ్యూలో కూడా బాగా అడుగుతూ ఉంటారు. ఓకే. సో ఈసీసీకి S/4HANAకి డిఫరెన్సెస్ ఏదైనా కంపెనీలోకి వెళ్ళామనుకోండి. సో ఈ టెల్ మీ అబౌట్ వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ ఆర్ దేర్ కంపేరింగ్ టు ఈసీసీ టు S/4HANA. అది కామన్ అండ్ చాలా హాట్ టాపిక్. కాబట్టి మనం ఇప్పుడు జరిగే క్లాసెస్లో అన్నీ కూడా మనం ఈసీసీ S/4HANA చెప్తాం మనం. ఓకే. మెయిన్ కూడా సో మనకి ఈసీసీ has been connected with the third party databases. ఈసీసీ ఏదైతే ఉందో ఈ ఈసీసీ అనేది థర్డ్ పార్టీ డేటాబేస్ల మీద డిపెండెన్సీ ఉందండి. ఈసీసీ హ్యాస్ బీన్ కనెక్టెడ్ విత్ థర్డ్ పార్టీ డేటాబేసెస్.
ఓకే, ఈసీసీ హ్యాస్ బీన్ కనెక్టెడ్ విత్ థర్డ్ పార్టీ డేటాబేసెస్. మనకి రియల్ టైంలో థర్డ్ పార్టీ డేటాబేస్లు ఉంటాయి. థర్డ్ పార్టీ డేటాబేసెస్. సో వాట్ ఆర్ ద థర్డ్ పార్టీ డేటాబేసెస్? చెప్పాలి. ఒరాకిల్. ఓకే, నెక్స్ట్. ఒరాకిల్, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్, ఇంకా సో ఇలా మనకి నెంబర్ ఆఫ్ అంటే ఈ థర్డ్ పార్టీ డేటాబేస్ మీద మీట్లో పెట్టాలి అందరూ కూడా. ఈ ఈసీసీ ఏదైతే ఉందో మనకి థర్డ్ పార్టీ డేటాబేస్ల మీద డిపెండెన్సీ ఎక్కువ ఉందండి. ఓకే, థర్డ్ పార్టీ డేటాబేస్ల మీద ఎక్కువ డిపెండెన్సీ ఉంది ఈసీసీ. ఓకేనా? సో కాబట్టి ఏంటంటే ఈ థర్డ్ పార్టీ డేటాబేస్లు ఏదైతే ఉన్నాయో ఇవి ఈసీసీతో కనెక్టివిటీ, అంతేగాని ఎస్ఏపి ఓడికి ఓన్ ప్రోడక్ట్ అనేది లేదు. ఎస్ఏపి ఓడికి ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు వినపడుతుందండి, క్లియర్గా ఉందా? ఒక్క నిమిషం మిగతా వాళ్ళని కంపేర్ చేసుకుంటాను. సో మీకు ఎలా ఉందండి మిగతా వాళ్ళకి? బాగానే ఉంది. వసంత్ కుమార్ మీరు చెక్ చేసుకోండి. అవును అవును, ఈసీసీలోనే కొత్త వర్షన్ అది. సో డౌట్ ఏమైనా ఉందో దాని గురించి ఏమైనా మాట్లాడతారా? ఓకే, వస్తుంది. ఇంకా మనం వర్షన్స్లోకి వెళ్ళలేదు కదా. మనం వర్షన్స్లోకి వెళ్ళలేదు, ఓన్లీ వీటి గురించి, డేటాబేస్ల గురించి, మార్కెట్లో రిలీజ్ అయ్యే దాని గురించి డిస్కస్ చేయాలి. ఇంకా వర్షన్స్కి వెళ్ళలేదు మనం. వీటిలోకి వెళ్ళండి అందరూ కూడా. సో మనకి ఈసీసీ హ్యాస్ బీన్ కనెక్టెడ్ విత్ థర్డ్ పార్టీ డేటాబేసెస్ అనమాట. ఆరికిల్, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్, ఐబిఎం DB2, SQL, ఇవన్నీ కూడా మనకి థర్డ్ పార్టీ డేటాబేస్. ఈ థర్డ్ పార్టీ డేటాబేస్తో ఈసీసీ కనెక్ట్, అంటే ఎస్ఏపి ఓడికి ఓన్గా డేటాబేసే లేదనమాట. అర్థమైంది అందరికీ కూడా? ఎస్ఏపి ఓడికి ఓన్ డేటాబేస్ అంటే లేదు అర్లియర్, ఇప్పుడు కాదు. సో కాబట్టి మార్కెట్లో మరి థర్డ్ పార్టీ డేటాబేస్ డిపెండెన్సీ అంటే మన ఎగ్జిస్టెన్స్కి ప్రమాదం. కాబట్టి ఎస్ఏపి ఓడి ఏం ఆలోచించాడు, మనకంటూ ఒక ఓన్ డేటాబేస్ అనేది ఉండాలి. కాబట్టి ఓన్ డేటాబేస్ అంటే ఈఆర్పి వరల్డ్లోనే ఎస్ఏపి నెంబర్ 1 ప్లేస్ని ఆక్యుపై చేస్తుంది. కాబట్టి ఓన్ డేటాబేస్ ఉండకపోతే ఎట్లా? మార్కెట్లో ఎస్ఏపి సాఫ్ట్వేర్ని చాలా పెద్ద పెద్ద ఐటీ జైంట్ కంపెనీస్ పర్చేస్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఎస్ఏపి ఓడు ఒక ప్రోడక్ట్ డెవలప్మెంట్ చేసే ఒక కంపెనీ. సో అలాంటప్పుడు మనకంటూ ఒక ఓన్ డేటాబేస్ ఉండాలి అని థింక్ చేసి ఎస్ఏపి హ్యాస్ బిన్ కమ్ అప్ విత్ న్యూ డేటాబేస్ అనమాట. దాని పేరే హనా డేటాబేస్. సో హనా అంటే ఇది హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్ అంటారు. అంటే నార్మల్ ఈసీసీ డేటాబేస్ల కన్నా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనమాట ఈ డేటాబేస్. ఈ డేటాబేస్ అనేది ఈ డేటాబేస్ల కన్నా చాలా, కొంతమంది ఏమైనా 1000 times ఫాస్టర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అంటూ ఉంటారు. కాబట్టి హనా అనేది ఒక డేటాబేస్ మాత్రమే. ఓకేనా? ఇది హనా హ్యాస్ బీన్ కనెక్టెడ్ విత్ S/4HANA. అంటే ఏంటి? S/4HANA సాఫ్ట్వేర్తో ఈ హనా డేటాబేస్ కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఈసీసీ సాఫ్ట్వేర్తో మనకి కనెక్ట్ అయ్యేది ఇది. ఓకేనా? సో అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి ఈ హనా డేటాబేస్ని ఈసీసీ మీద రన్ చేయొచ్చా? చెప్పాలి. ఎస్, రన్ చేయొచ్చు. ఎందుకు రన్ చేయొచ్చు? ఇది ఎస్ఏపి వాడి ప్రోడక్టే కదా హనా అనేది. సో వీ కెన్ రన్ దిస్ హనా డేటాబేస్ టు ఈసీసీ.
మరి నా క్వశ్చన్ ఏంటంటే షల్ ఐ రన్ దీస్ ఈసీసీ డేటాబేసెస్ ఇన్ S4 HANA ప్లాట్ఫామ్? చెప్పాలి. సో ఈ డేటాబేస్ థర్డ్ పార్టీ డేటాబేసుల్ని S4 HANA ప్లాట్ఫామ్ మీద రన్ చేయొచ్చా? ఆన్సర్ సింప్లీ నో. ఓకేనా? ఎందుకు రన్ చేయలేము అంటే ఈసీసీ కన్నా ఈసీసీలో ఉన్న డేటాబేస్ల కన్నా ఇది ఇంకా ఫాస్టర్ అన్నప్పుడు మరి దీన్ని ఎందుకు రన్ చేయాల్సిన అవసరం ఏముంది ఇంకా హనావాడికి, ఈ S4 హనావాడికి? అర్థమైందో అర్థం కాలేదా? వీటికన్నా బెస్ట్ అన్నప్పుడు మళ్ళీ ఇంకా దీనికి కనెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఓకే, కాబట్టి ఇవి మీరు రేపొద్దున ఇంటర్వ్యూలో చెప్పొచ్చు అనమాట, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్. ఓకే, సో మీకు ఇప్పుడు డేటాబేస్ అంటే ఏంటి? ఇప్పుడు డేటాబేస్ అంటే చెప్పండి, డేటాబేస్ దేనికి చెప్పండి, ఎవరు చెప్తారు? వై డేటాబేస్? డేటాబేస్ దేనికి అండి? చెప్పాలి. మనకి ప్రతిరోజు కూడా మనకి డే టు డే అందరి మీట్లోకి వెళ్ళాలి. డే టు డే నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయా, అవునా కదా? పర్చేస్ సంబంధించినవి ఇట్లా వెళ్ళాలండి అందరూ కూడా. సౌండ్ వస్తుంది. పర్చేస్ సంబంధించినవి, సేల్స్ సంబంధించినవి, ఓకే, పేమెంట్స్ అని, ఇన్వాయిసెస్ అని, ఇలా నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ డే టు డే జరుగుతూ ఉంటాయి. మరి అవి కూడా కొన్ని లక్షల్లో జరుగుతూ ఉంటాయి ట్రాన్సాక్షన్స్. ఎక్కడెక్కడో నుంచి ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి డిఫరెంట్ కంపెనీ కోడ్స్ నుంచి. అలాంటప్పుడు మనకి ఒక డేటాబేస్ అనేది కావాలి. ఈ డేటాబేస్ ఎలా ఉండాలి అంటే చాలా పవర్ఫుల్ డేటాబేస్ అయి ఉండాలి. అండ్ ఈ డేటాబేస్ ద్వారా మనం రిపోర్ట్స్ని పుల్ చేసుకోవడానికి ఈజీగా ఉండాలి. అలాగే ఈ డేటాబేస్తో మనం థర్డ్ పార్టీ డేటాబేస్లను కూడా, థర్డ్ పార్టీ టూల్స్ని కూడా ఇంటిగ్రేట్ చేసే విధంగా రిపోర్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండాలి. సో కాబట్టి డేటాబేస్లో డేటా అనేది స్టోర్ అవుతుంది, కానీ ఎలా స్టోర్ అవుతుంది అనేది క్వశ్చన్ అనమాట. డేటాబేస్లో డేటా అనేది ఈసీసీలో రో బేస్డ్ స్టోర్ అవుతుంది. రో అంటే ఏంటిది? అడ్డంగా. S4 HANAలో డేటాబేస్లో డేటా అనేది కాలం ఓరియంటెడ్లో టేబుల్స్ రూపంలో స్టోర్. ఎప్పుడైనా సరే డేటాబేస్లో డేటా అనేది టేబుల్స్ రూపంలో స్టోర్ అవుతుంది అనమాట. సో మనకి ఈసీసీలో నెంబర్ ఆఫ్ టేబుల్స్ 150,000 పైన టేబుల్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ టేబుల్స్ అంటే, టేబుల్స్ అంటే ఏంటి సార్ అంటే టేబుల్స్లో డేటా స్టోర్ అవుద్ది అనమాట. రో బేస్డ్లో స్టోర్ అవుద్ది. మనం ఏదైనా ట్రాన్సాక్షన్ SAPలో పోస్ట్ చేసినా, చిన్న కాన్ఫిగరేషన్ చేసినా, ఏదైనా మాస్టర్ డేటా క్రియేట్ చేసినా, ఏది చేసినా సరే SAPలో డేటా అనేది స్టోర్ అవుతుంది అనమాట. స్టోర్ చేసేది ఎలా స్టోర్ అవుతుంది అంటే టేబుల్స్ రూపంలో స్టోర్ అవుతుంది. డేటాబేస్లో డేటా అనేది టేబుల్స్ రూపంలో స్టోర్ అవుతుంది ఇన్ ది ఫార్మ్ ఆఫ్ రో బేస్డ్. అలాగే మనకి S4 HANAలో డేటాబేస్లో డేటా అనేది కాలం ఓరియంటెడ్లో స్టోర్ అవుతుంది అనమాట. అర్థమైందా అందరికీ కూడా? సో డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ రో బేస్డ్, డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ కాలం ఓరియంటెడ్. S4 HANAలో డేటా అనేది కాలం ఓరియంటెడ్లో స్టోర్ అవుతుంది. సో ఈసీసీలో మనకి డేటా అనేది రో బేస్డ్లో స్టోర్ అవుతుంది. ఓకే, సో మనకి ఆరికిల్, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్, IBM DB2, SQL ఇవన్నీ కూడా డేటాబేస్లే. ఓకేనా?
రో బేస్డ్. ఈసీసీలో డేటా రో బేస్డ్లో స్టోర్ అవుద్ది, ఎందుకంటే కాలం ఓరియంటెడ్లో స్టోర్ అవడం మూలంగా బెనిఫిట్స్ ఉన్నాయండి. కాలం ఓరియంటెడ్లో డేటా స్టోర్ అవుతాయి, బెనిఫిట్ ఏంటి అంటే మనం డేటా కంప్రెస్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అనమాట. డేటా రిడెండెన్సీ, కంప్రెషన్ ఇవన్నీ పాసిబిలిటీ అవుతాయి. రో బేస్డ్లో ఏంటంటే మనకి డేటా ఎక్కువ అయిపోతూ ఉంటుంది కాబట్టి అది కాలం సజెస్ట్ చేస్తుంది. కాబట్టి ఎస్ఓ హనాలో హనా డేటాబేస్లో మాత్రమే మనకి కాలం ఓరియంటెడ్లో స్టోర్ అవుతుంది అనమాట. ఓకే. సో కాబట్టి ఈ ఈసీసీలో డేటా స్టోర్ అవ్వడానికి నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఉన్నాయి. ఎస్ఓ హనాలో చాలా తగ్గించేశారనమాట. టేబుల్స్ కూడా తగ్గించేసేసి తక్కువ టేబుల్స్ పెట్టి అందులో కాలం ఓరియంటెడ్ పెట్టారనమాట. కాబట్టి మీకు ఒక ఐడియా వచ్చింది. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ థర్డ్ పార్టీ డేటాబేస్లు ఏమైతే ఉన్నాయో ఇది 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 హార్డ్ చిప్స్ వీటిలో స్టోర్ చేస్తారు డేటాబేస్లో. మామూలుగా రేపు పొద్దున్న ఏదైనా హార్డ్ చిప్స్ ఇవి ఉంటాయి చూడండి, మనకి హార్డ్ డిస్క్లోను వాటిలోనే డేటా స్టోర్ చేస్తారు. ఈసీసీలో ఏదైనా డేటా స్టోర్ చేసుకోవాలి, మీకు డేటాను స్టోర్ అంటే తెలుసు కదా. సో ఈ పెన్ డ్రైవ్ లాగా ఇది హార్డ్ డిస్క్లోను వాటిలోనే స్టోర్ చేస్తే ఇది ర్యామ్ బేస్డ్ అనమాట, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ బేస్డ్. ఇది మెమరీ బేస్డ్ డేటాబేస్ అనమాట. ఎస్ఓ హనాలో ఇది మెమరీ బేస్డ్ డేటాబేస్ అనమాట. సో అందుకే ఇది ఫాస్టర్ పర్ఫార్మెన్స్ని ఇవ్వగలుగుతుంది. అండ్ డేటాబేస్లో డేటా అనేది కాలం ఓరియంటెడ్లో స్టోర్ అవుతుంది. దాని మూలంగా మనం డేటా కంప్రెస్ చేసుకోవచ్చు అండ్ డేటాని మనం రిపోర్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిడెండెన్సీ పాసిబుల్ అనమాట. సో ఇలా మనం చెప్పుకుంటాం ఈ డేటాబేస్ల గురించి. ఓకే. సో కాబట్టి మనకి ఈ S4 హనా అనేది మనం మాట్లాడుకుంటే ఇది 4వ తరానికి సంబంధించిన ఒక బిజినెస్ సూట్, 4th వర్షన్ ఆఫ్ SAP బిజినెస్ సూట్. ఇది 4వ తరానికి సంబంధించిన ఒక బిజినెస్ సూట్ అండి. S4 హనా అనేది 4వ తరం అంటే తెలుసు కదా. సో ఇది 4వ తరానికి సంబంధించిన ఒక బిజినెస్ సూట్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇది 4వ తరానికి సంబంధించిన ఒక బిజినెస్ సూట్. బిజినెస్ సూట్ అంటే చెప్పండి, బిజినెస్ వాట్ ఈజ్ బిజినెస్ సూట్? సో బిజినెస్ సూట్ అంటే ఏంటి, ఎవరు చెప్తారు? వాట్ ఈజ్ బిజినెస్ సూట్? ఎవరు చెప్తారు? వాట్ ఈజ్ బిజినెస్ సూట్? సో బిజినెస్ సూట్ అంటే ఏంటి అంటే అన్నీ ఉంటాయి అందులో. అంటే SCM ఉంటుంది, సప్లై చైన్ మేనేజ్మెంట్ ఉంటుంది, SRM సప్లై రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ERP, PLM ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, CRM కస్టమర్ రిలేషన్ అన్నీ ఉంటాయి. ఒక బిజినెస్ సూట్లో లేనిదంటూ ఏముండదు అనమాట. What is HANA and what is S4 HANA? మళ్ళా ఎక్కడ దగ్గర వచ్చా హనా, ఎవరు చెప్తారు దీనికి ఆన్సర్? ఇది ఫస్ట్లోనే చెప్పే కదండి. S4 హనా ఇస్ ద సాఫ్ట్వేర్, హనా అంటే డేటాబేస్. సో సప్లై రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఓకే. సో అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మీలో చాలామంది SAP అంటున్నారు. SAP ఫికో, SAP అనేది వాడద్దు. SAP అంటే దొరికిపోతారు అందరూ, అందరూ దొరికిపోతారు SAP అంటే. SAP అంతే, ఫికో కాదు, FICO. ఓకేనా? SCM అంటే సప్లై చైన్ మేనేజ్మెంట్, సప్లై రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్,
ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్, ఇవన్నీ కూడా మనకి బిజినెస్ సూట్లో ఉంటాయి. ఓకే, ఇవన్నీ లేకుండా ఉండవు. ఓకే, సో ఇది మనం తెలుసుకోవాల్సిన పాయింటర్స్ అండి. సో బిజినెస్ సూట్ అంటే ఏముంటాయి అని చెప్పి మీ అందరికీ డౌట్ ఉండొచ్చు. బిజినెస్ సూట్ అంటే ఇవన్నీ ఉంటాయి. ఓకే, సో మనకి ఎస్ఏపి S/4 హనా అనేది ఏంటంటే, S/4 హనా అంటే ఫోర్త్ జనరేషన్ ఆఫ్ ఎస్ఏపి బిజినెస్ సూట్, అంటే 4వ తరానికి సంబంధించిన ఒక సాఫ్ట్వేర్. 4వ జనరేషన్, ఫోర్త్ జనరేషన్. ఓకేనా, S/4 హనా అంటే 4వ తరం. ఇది ఇప్పుడు వచ్చింది కాదు. ఎస్ఏపి ఎప్పుడు వచ్చిందండి మార్కెట్లో? ఎస్ఏపి మార్కెట్లో ఎప్పుడు వచ్చింది? 1972. 1970s వచ్చింది అది. ఎస్ఏపి అనేది ఇప్పుడు వచ్చింది కాదు. అండ్ దగ్గర దగ్గర ఎస్ఏపికి 4 lakhs కస్టమర్స్ ప్రజెంట్ ఉన్నారు మార్కెట్లో. వీటిలో పెట్టాలి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే, ఈ S/4 హనా ఏదైతే ఉందో ఒక బిజినెస్ సాఫ్ట్వేర్. S/4 హనా అంటే ఇట్స్ లైక్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ అంటే సాఫ్ట్వేర్. 3 సర్వర్స్ మీద పనిచేస్తుంది, 3 సర్వర్స్. అందుకే దీన్ని 3 tier ఆర్కిటెక్చర్ అంటారు. త్రీ టైర్ ఆర్కిటెక్చర్ అంటే మూడు రియల్ టైమ్ సర్వర్స్ 3 ఉంటాయి దీని మీద. ఈ S/4 హనా పనితీరు అనేది 3 సర్వర్స్ మీట్లో పెట్టాలండి. 3 సర్వర్స్ బేస్ మీద పనిచేస్తుంది. సో ఈ 3 సర్వర్స్ ఏంటి అంటే, ప్రజెంటేషన్ సర్వర్, అప్లికేషన్ సర్వర్ అండ్ డేటాబేస్ సర్వర్. ప్రజెంటేషన్ అంటే ఫ్యూరీ యాప్స్, అప్లికేషన్ అంటే S/4 హనా సాఫ్ట్వేర్, డేటాబేస్ అంటే మనకి హనా డేటాబేస్. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ప్రజెంటేషన్ సర్వర్ అంటే ఫ్యూరీ యాప్స్, అప్లికేషన్ సర్వర్ అంటే S/4 హనా సాఫ్ట్వేరు, డేటాబేస్ సర్వర్ అంటే హనా డేటాబేస్ అనమాట. ఓకే, సో కాబట్టి ప్రజెంటేషన్ సర్వర్ ఎప్పుడు కూడా ఫ్యూరీ యాప్స్ కింద లెక్క అనమాట. అప్లికేషన్ సర్వర్ అంటే S/4 హనా సాఫ్ట్వేర్, డేటాబేస్ సర్వర్ అంటే హనా డేటాబేస్. ఓకే, ఓకే, సో ఇది మనం తెలుసుకోవాల్సిన పాయింటర్స్ అండి. ప్రజెంటేషన్ సర్వర్ ఈస్ నథింగ్ బట్ ఫ్యూరీ యాప్స్, అప్లికేషన్ సర్వర్ ఈస్ నథింగ్ బట్ S/4 హనా సాఫ్ట్వేర్ అండ్ డేటాబేస్ ఈస్ సర్వర్ ఈస్ నథింగ్ బట్ హనా డేటాబేస్. ఇవి మొత్తం మనకి 3 సర్వర్స్ బేస్ మీద ఈ S/4 హనా అనేది పనిచేస్తుంది. ఓకే, సో ఫ్యూరీ యాప్స్ అంటే ఏంటండి? ఎవరైనా చెప్తారా? వాట్ ఈస్ మీన్ టు ఫ్యూరీ యాప్స్? వాట్ ఈస్ మీన్ టు ఫ్యూరీ యాప్స్? చెప్పండి, ఎవరు చెప్తారు? ఎవరికైనా ఐడియా ఉందా? అంటే వెబ్ పేజ్ లాగా వేర్ క్లయింట్ అండ్ యూజర్ డేటాని యాక్సెస్ చేయడానికి కానీ డేటా ఇన్పుట్ చేయడానికి కానీ డే టు డే ట్రాన్సాక్షన్స్కి యూజ్ చేద్దాం థియరీ యాప్. చెప్పాలి. ఇది ఈజీగా యాక్సెస్ చేయొచ్చు మొబైల్స్లో, డెస్క్టాప్, టాబ్లెట్, ఎనీవేర్, మ్మ్. ఈసీసీ వెబ్. మ్మ్. ఇంకా దిస్ ఇస్ టైల్స్ బేస్డ్ వర్షన్. The new generation
user interface. సో ఇక్కడ మనకి జనరల్గా ప్రజెంటేషన్ సర్వర్ అంటే ఫ్యూరీ యాప్స్, అప్లికేషన్ సర్వర్ ఎస్వానా సాఫ్ట్వేర్, డేటాబేస్ అంటే అనా డేటాబేస్. ఫ్యూరీ యాప్స్ అంటే ఏంటంటే యూజర్ సంబంధించిన డే టు డే ట్రాన్సాక్షన్స్. సో ప్రతిరోజు కూడా ఎస్ఏపి ఎండ్ యూజర్ అంటే ఎవరు, ఫైనాన్స్ గైస్, అకౌంటెంట్స్, వాళ్ళు ఏం చేస్తారు, ప్రతిరోజు కూడా ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తారు. ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసి రిపోర్ట్స్ జనరేట్ చేస్తూ ఉంటారు, పుల్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ కోసం వచ్చిందే మనకి ఫ్యూరీ యాప్స్. సో ఫ్యూరీ యాప్స్ అంటే ఏంటంటే, సో ఎస్ఏపిలో మనకి ఫ్యూరీ యాప్స్ అనేది ఎందుకు వచ్చింది అంటే, ఎవ్రీడే ఒక యూజర్ అనేవాడు నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ని పోస్ట్ చేస్తూ ఉంటాడు. సో అలా పోస్ట్ చేయడానికి ఒక యాప్స్ రూపంలో డివైడ్ చేశారు. అంతకుముందు ఏంటంటే మనకి జియూఐ అని ఉంది ఈసీసీలో. జియూఐ అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. అంటే యూజర్ సంబంధించిన ట్రాన్సాక్షన్ బుకింగ్ రిపోర్ట్స్ అన్నిటికీ ఒక ఇంటర్ఫేస్ సపరేట్గా ఉంది. సో అలాగే ఎస్వాహనాలో మనకి ఫ్యూరీ యాప్స్ అంటే జియోఐ కూడా సపోర్ట్ చేస్తారు, ఎస్వాహనా రెండింటిని సపోర్ట్ చేస్తారు. ఫ్యూరీ యాప్స్ రావడం మూలంగా యూజర్ ప్రొడక్టివిటీ అనేది పెరిగింది. ఒక ఎస్ఏపి ఎండ్ యూజర్ ఏం చేస్తాడంటే డే టు డే ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తారు. అవన్నీ ఎస్వాహనా ఫ్యూరీ యాప్స్లో చేస్తారు. అది ఈసీసీలో జియూఐలో చేస్తారు. ఈసీసీలో కూడా 3 సర్వర్స్ ఉన్నాయి. సో మనకి ప్రజెంటేషన్ సర్వర్ జియూఐ ఉంది. సో కాబట్టి ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. సో మనకి ఫ్యూరీ యాప్స్ అనేవి సో యూజర్ సంబంధించిన డే టు డే వర్క్ అంతా కూడా మనకి ఫ్యూరీ యాప్స్లోనే చేస్తారు. ఓకే. సో యూజర్ సంబంధించిన రిపోర్టింగ్, యూజర్ సంబంధించి ఫ్లెక్సిబుల్ రిపోర్ట్స్ జనరేషన్, ఎవ్రీథింగ్. ఓకేనా. సో ఎవ్రీథింగ్, అందుకే మనకి ఫ్యూరీ యాప్స్ని పట్టుకొచ్చారు అనమాట. సో ఈ మన ఇంటి దగ్గరే కూర్చొని లీవ్ ప్లాన్స్ అప్లై చేసుకోవచ్చు, రిపోర్ట్స్ ఫుల్ చేసుకోవచ్చు, ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసుకోవచ్చు. మొబైల్లోను, ల్యాప్టాప్లోను, ఏ కైండ్ ఆఫ్ డివైస్లో ఉన్నా మనం వర్క్ చేసుకుని యాప్ డౌన్లోడ్ చేసుకొని సో మనం పనిచేసే విధంగా ఈ ఫ్యూరీ యాప్స్ని డిజైన్ చేశారనమాట. కాబట్టి దీని మూలంగా యూజర్ ప్రొడక్టివిటీ, ఫ్లెక్సిబిలిటీ అండ్ సో ఈజీనెస్, సింప్లిసిటీ. ఓకే. సో ఇవన్నీ కూడా రిపోర్ట్స్ జనరేషన్, డాష్ బోర్డ్స్ అన్నీ సింప్లిఫై అయిపోయింది. కాబట్టి మనకి ఫ్యూరీ యాప్స్ అనేది యూజ్ చేస్తూ ఉన్నారు మార్కెట్లో. కాబట్టి ఎస్వాహనాలో మనం 3 సర్వర్స్ మీద పనిచేస్తుంది. ఎస్వాహనా అంటే 4th వర్షన్ ఆఫ్ బిజినెస్, 4వ తరానికి సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ ఇది 3 సర్వర్స్ బేస్ పనిచేస్తుంది. ఓకే. సో అలాగే ఈసీసీ కూడా 3 సర్వర్సే, కానీ ఫ్రంట్ ఎండ్ లేయర్, దీన్ని ప్రజెంటేషన్ లేయర్ని ఫ్రంట్ ఎండ్ అంటారు, అంటే జియూఐ అనమాట. ఓకే. చాలా ఈ రోజుకి ఇవన్నీ కూడా మీకు నోట్స్ ఇస్తాను మంచిగా. ఈ కంపారిజన్స్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఈసీసీ అంటే ట్రెడిషనల్ ఓల్డ్, S/4HANA అంటే నెక్స్ట్ జనరేషన్ అడ్వాన్స్డ్ అనమాట. ఇది హనా అంటే హై పర్ఫార్మెన్స్ అన్న ఇన్ మెమరీ డేటాబేస్ కింద అనమాట. ఎస్ఏపిఓ డెవలప్ చేసిన డేటాబేస్ అనమాట. ఈసీసీ ఈఆర్పి అప్లికేషన్, ఇది డేటాబేస్, ఇది అడ్వాన్స్డ్ ఈఆర్పి, ఇది కూడా ఈఆర్పీనే. ఓకే. సో మనకి ఎప్పుడో 20 years బ్యాక్, 25 years బ్యాక్ వచ్చింది, 2010లో వచ్చింది. ఇది 2027 వరకు సపోర్ట్ చేస్తుంది అని అంటున్నారు. ఇది ఆన్ గోయింగ్, ఇది కంటిన్యూస్గా 2040 వరకు ప్లాన్ చేస్తున్నారు. థర్డ్ పార్టీ డేటాబేస్లో రో బేస్డ్, కాలం బేస్డ్. సో ఇంత మీకు సింప్లిసిటీగా మీకు ఇంకా ఈజీగా ఇస్తున్నాను నేను. సో మనకి 1992లో R3 వచ్చింది, ఎస్ఏపి R3 క్లాసిక్, మూడు సర్వర్స్ అనమాట. 2004లో మనకి ఈసీసీ వచ్చింది, ఈఆర్పి సెంట్రల్. 2010లో హనా వచ్చింది. 2015లో హనా S/4HANA మార్కెట్లో రీఇంజనీర్ చేశారు. ఈసీసీ రీప్లేస్మెంటే సో S/4HANA. ఓకే. కొన్ని పాయింట్స్ ఉంటే అడ్వాన్స్లో మీరు చదువుకోండి, నేను చెప్పిన దాన్ని బట్టి మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, సో నోట్స్ ఇది మీకు నోట్స్ ఇస్తున్నాను. నోట్స్ ఇచ్చిన తర్వాత మీకు ఒక 10 minutesలో వీడియో కూడా ఇస్తాను.
ఓకే, అడ్మిన్స్ రిమూవ్ చేస్తున్నారండి. మీరు ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోండి ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే. అండ్ పేమెంట్ స్క్రీన్ షాట్ని వెంటనే, సో మీరు ఆల్రెడీ పేమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు దీనికిను, చాను ఎస్కే ఐడికిను, షేక్ బాబ్జీ ఈ 2 ఐడీస్కి మీ పేమెంట్ స్క్రీన్ షాట్ని అప్లోడ్ చేస్తే మీ పేరుని రిజిస్టర్ చేసుకున్నట్టు ఉంటుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి, సో మనకి ఓల్డ్ స్టూడెంట్స్ అయినా సరే మళ్ళీ ఇంకొకసారి పేమెంట్ స్క్రీన్ షాట్ అప్లోడ్ చేయాలి. ఓకే, బాబ్జీ సార్కి, షేక్ బాబ్జీ సార్కి, చాను ఎస్కి పంపించండి. ఇప్పుడు మీరు చేయాల్సిన పని, మీరు ఇది ఎలా మీరు పేస్ట్ చేసుకోవాలి అంటే ఇక్కడి నుంచి మీరు కాపీ చేసుకోండి. ఇలా కాపీ చేసుకొని మీరు వర్డ్ ఫైల్ ఓపెన్ చేసుకో. ఒక వర్డ్ ఫైల్ ఓపెన్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, ఇలా పేస్ట్ చేయండి. సో ఇలా పేస్ట్ చేస్తే మీకు మంచిగా మీకు ఇక్కడ డేటా అనేది కనబడుతుంది. సో దీన్ని మీరు డిజైన్లోకి వెళ్ళి పేజ్ బోర్డర్స్లోకి వెళ్ళండి, బాక్స్లోకి వెళ్ళండి. ఓకే, సో ఇది మనం సేవ్ చేసుకోండి. క్లాస్ 1 క్లాస్ 2ను సో ఇచ్చి మీరు పనికిరాని అనేది తీసేసి, ఓకే, సో దీన్ని మీరు ఇలా సేవ్ చేసుకోండి. ఓకే, సో ఇంతకంటే మీకు సింపుల్గా మీకు ఎక్కడ దొరకదు. నోట్స్ కూడా ఇంత అద్భుతంగా కూడా మీకు ఎక్కడ దొరకవు. ఓకే, అలాగే నేను పీడిఎఫ్ కాపీ టుమారో ఇస్తాను, చెప్తాను ఎక్కడ ఉంది ఏంటి దీనికి సంబంధించి. ఈ లోపల మీరు ఈ నోట్స్, రెగ్యులర్ నోట్స్ ఎప్పుడు ఇచ్చిందో అప్పుడు మీరు చూసుకోవాలి. అండ్ ఎప్పుడు ఇచ్చిన రికార్డెడ్ వీడియో అప్పుడే డౌన్లోడ్ చేసుకోవాలి. ఈరోజు క్లాస్లో రికార్డెడ్ వీడియో ఇస్తే ఈరోజే డౌన్లోడ్ అయిపోవాలి, లేదా టుమారో 9 కల్లా కంప్లీట్ చేసుకోవాలి. మళ్ళీ ఎందుకంటే క్లాస్లో రికార్డ్ వీడియోస్ మళ్ళీ దొరకపోవచ్చు, అందుకే సో ఎప్పుడు ఇచ్చినా అప్పుడు చూసుకోవాలి. ఎవరైనా కొత్తగా ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు, సో ఇక్కడ లాస్ట్ 2 క్లాస్ వీడియోస్, 3 క్లాస్ వీడియోస్ ఇక్కడ పెట్టేసాం. ఈ వీడియోస్ చూసుకోండి మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే. ఓకేనా, సో ఇది ఈరోజు సెషను. అండ్ నెక్స్ట్ క్లాస్లో మనం, ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. సో కొత్త విషయాలు మళ్ళా. సో మనకి డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి ఎస్ఏపిలో, మనకి డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ ఆన్ ప్రిమైస్, ప్రైవేట్ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్. అలాగే ఇంకొకసారి దీన్ని పీపీటీలో ప్రజెంటేషన్ చేస్తాను. ఆ తర్వాత క్లాస్లో మనకి ప్రాజెక్ట్ రిలేటెడ్ క్లాసెస్ మెల్లమెల్లగా స్టార్ట్ అవుతాయి. ఓకేనా, కాబట్టి మీరు అందరూ కూడా ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవడం మ్యాండేటరీ. సో థ్యాంక్ యూ ఆల్, వీ విల్ సీ యూ నెక్స్ట్ క్లాస్. గుడ్ నైట్. సార్ వన్ క్వశ్చన్. మేడం చెప్పండి మేడం. ఈసీసీలో మీరు రాత్రి 3 సర్వర్స్ అన్నారు కదా, అవును మేడం. డేటాబేస్ అంటే థర్డ్ పార్టీ నా మనకి డేటాబేస్ అంటే హనా డేటాబేస్ ఒక సర్వర్ పర్టికులర్గా S4 హనాకి, ఆ ఈసీసీలో థర్డ్ పార్టీ డేటాబేస్లకు ఒక సపరేట్గా ఒక సర్వర్. ఓకేనా, థర్డ్ పార్టీ డేటాబేస్ ఆర్ హానా ఏదో అది అంతేనా. ఓకే, అప్లికేషన్ లేయరే సాఫ్ట్వేర్, S4 హనా సాఫ్ట్వేర్. ఓకే, ఈసీసీలో కూడా అదే అంటారు, ఈసీసీ సాఫ్ట్వేరే కదా. ఈసీసీ ఈజ్ ఆల్సో సాఫ్ట్వేర్, S4 హనా ఈజ్ ఆల్సో సాఫ్ట్వేర్. ఒరాకిల్ కానీ, ఎంఎస్ SQL కానీ, IBM DB2 కానీ, SQL కానీ నేను రేపు చూపిస్తాను సిస్టంలో ఎలా కనెక్ట్ అయ్యి ఉంటుందని. ఓకే, ప్రజెంటేషన్ అంటే మనం ఫ్యూరీ యాప్స్ S4 హనాలో, ఓకే, ఈసీసీలో GUI. టుమారో సర్వర్ ఒకసారి చూపిస్తాను మీకు, అప్పుడు ఐడియా వస్తుంది. ఓకేనండి, థ్యాంక్ యూ. వి విల్ సీ నెక్స్ట్ క్లాస్.